హలో ఆల్, వెల్కమ్ టు మినీ హోమ్ డైరీస్. ఎప్పుడైనా వంట చేయాలనిపించినప్పుడు చాలా క్విక్గా అయిపోయే రెసిపీ కోసం అయితే వెతుకుతూ ఉంటాం. అలాంటి ఒక రెసిపీ అయితే మీకు చూపించాలనుకున్నాను. అదేంటంటే వెజిటేబుల్ కిచిడి. ఈ కిచిడి ఎంతో టేస్టీగా, ఈజీగా, క్విక్గా అయిపోతుంది. ఈ కిచిడిలోకి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ కిచిడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం 2 కప్పుల రైస్ తీసుకోవాలి. ఆ తరువాత సగం కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ పోసి సోక్ చేసుకొని పెట్టుకోవాలి. అవి నానే లోపల మన వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం అయితే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. మీరు స్పైసీ లవర్స్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇందులో మనం కారం యూజ్ చేయము, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవాలి. నేను ఇక్కడ 6 పచ్చిమిర్చి తీసుకున్నాను, అవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఆలుగడ్డ అయితే తీసుకున్నాను. ఈ ఆలుగడ్డని కొంచెం మనం పెద్ద సైజులోనైతే కట్ చేసుకోవాలి. దాంతోపాటు 2 క్యారెట్ కూడా తీసుకొని వాటిని కూడా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక 3 టొమాటోస్ తీసుకొని అవి కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక కప్పు బఠానీ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి. తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. నేను అప్పటికప్పుడు దంచి అయితే వేసుకున్నాను. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత బఠానీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పొటాటో, దాంతోపాటు కాస్త కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత మంచిగా టేస్ట్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కాస్త సాల్ట్ కూడా వేసి టొమాటోస్ మంచిగా మగ్గించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. నేను ధనియాల పొడిలో కాస్త లవంగాలు, యాలకులు వేసి మిక్సీ చేస్తానండి. అదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అలా ట్రై చేయండి ఎప్పుడైనా. దాంతోపాటు కొంచెం కొత్తిమీరాకు వేసి ముందుగా నానబెట్టుకున్న పప్పు, బియ్యం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ ఒకే దగ్గరికి వస్తాయి. ఈ లోపల మనం రైతా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడా పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం మిరపకాయలు, కొన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీరాకు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మంచిగా బీట్ చేసుకొని అందులో సరిపడా వాటర్ వేసుకుంటే రైతా రెడీ అయిపోతుందండి. చూసారా, 2 మినిట్స్లో చేసుకోవచ్చు రైతా అనేది. నెక్స్ట్ మనం మూత తీసుకొని మధ్యలో ఒక్కొక్కసారి అయితే కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే మన కిచిడి అనేది రెడీ అయిపోయిందండి. చూసారా, ఇక్కడ యమ్మీ టేస్టీ కిచిడి అయితే రెడీ అయింది. అన్ని వెజిటేబుల్స్తో ఉండడం వల్ల ఇది చాలా హెల్తీ కూడా. పిల్లలకి కూడా మనం పెట్టొచ్చు, చిన్న పిల్లలకి కూడా సాఫ్ట్గా చేసి ఇవ్వచ్చు. ఇక్కడైతే నేను మా హస్బెండ్కి రైతాతో సర్వ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. టొమాటో కాదు, క్యారెట్ ఇది.